గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటలో రంజాన్ తోఫా పంపిణీ. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల 600 నిరుపేద కుటుంబాలకు గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్, ఎస్కేబీ అధినేత, తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారి దాతృత్వంతో రంజాన్ తోఫా కోట పట్టణంలోని కోటమ్మ గుడి బైపాస్ రోడ్లో ఎస్కేపీ ఆవరణంలో ఈ భారీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 3 మండలాల పేద ముస్లింలందరూ సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫా పంపిణీ. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారి సహకారంతో ప్రతి సంవత్సరం జరుగుతున్న రంజాన్ తోఫా పంపిణీ మానవత్వమే ఊపిరిగా, మంచితనమే ప్రాణంగా, పేద ప్రజలే మార్గంగా నిరంతరం సేవా మార్గంలో పయనిస్తున్న జలీల్ అహ్మద్ గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో పేదల పక్షాన ఎన్నో కుటుంబాలకు అండగా గ్రీన్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలకాటి భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, మధు యాదవ్, తీగల సురేష్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇఫ్తార్ విధులు పాల్గొన్నారు. సిఎంకే న్యూస్ రిపోర్టర్ మధు, గూడూరు నియోజకవర్గం. మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మరో 5 నిమిషాల్లో మీ అందరూ కూడా కిట్లు ఇచ్చేసి పంపించేస్తాం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్, అట్లాగే తిరుపతి మైనార్టీ సెల్ అధ్యక్షులు మా సోదరుడు మా జలీల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా మిత్రుడు, మా స్నేహితుడు, ఈ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ మా మద్దలి సర్వోత్తం రెడ్డి గారికి, అలాగే సోదరులు జిల్లా నాయకులు మా కోటారెడ్డి గారికి, అలాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా మోహన్ రెడ్డి గారికి, మా భాస్కర్ అన్నకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా మా ముస్లిం మహిళలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. జలీల్ ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దాదాపు చిట్టమూరు, వాకాడు, కోట మండలాల నుంచి పేద ముస్లింని ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా 600 నుంచి 700 మందికి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు మా జలీల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. జలీల్ ఏమి పెద్ద కోడేశ్వరుడు కాదు, డబ్బున్నోడు కాదు, మధ్యతరగతి కుటుంబీకుడు. పని చేయాలా, పేద ముస్లింని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలే, దాదాపు 18 years నుంచి, 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా మా జలీల్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి చప్పట్లతో అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే తమాషా విషయం కాదు. 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 600 నుంచి 700 మందికి ఈ విధంగా రంజాన్ తోఫా కిట్లు ఇవ్వడం అనేది తమాషా విషయం కాదు. అలాగే మా జలీల్కి సహకరిస్తున్నటువంటి వాళ్ళ సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ నాన్నగారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మంచి బిడ్డని కన్నారు సార్ మీరు. నిజంగా కోటలో అటువంటి అతను పేదవాళ్ళకి సాయం చేయడం అంటే తమాషా విషయం కాదు. చాలా సంతోషం. అల్లా ఆశీర్వాదాలు మా జలీల్కి ఎంతకాలం ఉండాలని చెప్పి, అలాగే ఉన్నటువంటి మా మధు యాదవ్ గారు, పేరు మర్చిపోయాను, క్షమించండి, యాదవ్ గారు, మా మధు యాదవ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తాం. తల్లి అల్లా అయినా, అలాగే యేసు ప్రభు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, ముగ్గురు దేవుళ్ళు. వాళ్ళు అందరూ కూడా ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుకుంటారు. ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి. మీకు చూసుంటారు, నిన్న మొన్న మౌజులకి, ఇమాములకు కూడా జీతాలు కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో 6 నెలల జీతాలు వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి
గర్వంగా ఉంది తెలియజేస్తున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రంజాన్ తోఫా కూడా మీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అందరికి రంజాన్ తోఫా, ఇదే విధంగా రంజాన్ తోఫా ప్రతి నెల పోయి అక్కడ ఇచ్చే కార్యక్రమం మీ యొక్క రేషన్ షాపుల్లో. అయినా కానీ కొన్నిసారి అంటే అంతకుముందు అందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి మీకు చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి గవర్నమెంట్ ఉంటేనే ముస్లింలకి కొండంత అండ. ఏ పార్టీ అంత అండగా ఉండదు, ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ముస్లింకి అండగా ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ముస్లిం నాయకులు మా జలీల్ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పేద ముస్లింలకి, అంటే గొప్ప ముస్లింస్కి అయితే మనం కాదమ్మా, పేద ముస్లింస్కి మా జలీలు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. దాదాపు 18 సంవత్సరాల నుండి ఈ విధంగా చేస్తున్నామంటే నిజంగా జలీల్కి అల్లా ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలా. ఇంకా జలీల్ ఉన్నంత కాలం మన పేద ముస్లిమ్స్, కోట, వాకాడు, చిక్కనూరు మండల ముస్లిమ్స్కి ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇదే విధంగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మా జలీలకు కూడా చిన్న వినపం, ఈ 3 మండలాలే కాకుండా మా చిలకూరు, మా గూడూరు మండలం కూడా ఉంది జలీలు బాబు, అది కూడా మనసులో పెట్టుకోమని చెప్పి కూడా మా జలీలు తెలియజేస్తాం. జలీలు ఇదే కాదమ్మా, కరోనా టైంలో నిజంగా తను చేసినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఆ రోజు గ్యాస్ సిలిండర్ గూడూరు టౌన్లో హాస్పిటల్కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి మంచి మనిషి మా జలీల్ అహ్మద్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఎవరు కూడా కరోనా సోకి హాస్పిటల్కి పోతే అందరికీ ఫోన్లు చేసి, నన్నైతే నిమిషానికి ఫోన్ చేసి, అన్న ఇట్లా హాస్పిటల్లో చేర్చారన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారన్నా వాళ్ళకి చెప్పన్నా, ప్రైవేట్ హాస్పిటల్ చేర్చారన్నా వాళ్ళకి చెప్పన్నా అని చెప్పి ముస్లిమ్స్ అందరూ కూడా తోడై నిలిచినటువంటి ఏకైక వ్యక్తి మా జలీల్ అహ్మద్. నాకు తెలిసి మీరేమన్నారండి, ఉన్నటువంటి ముస్లిమ్స్ చేస్తున్న ఈ జిల్లాలో, మిగతా నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఇటువంటి మంచి మనిషి ఎక్కడో దొరకడు. ముస్లిం కమ్యూనిటీలో ఇటువంటి ఆదర్శం మా జలీలు, ముస్లిం కమ్యూనిటీ ఒక ఆదర్శం. ఇటువంటి మంచి కార్యక్రమం డబ్బున్నోడేం కాదు, డబ్బున్నోళ్ళు చేసేది వేరే పరిస్థితి, కానీ మనస్ఫూర్తిగా చేసేటువంటి పని మా జలీలు చేస్తున్నాడు. మీ యొక్క పేదల ఆశీర్వాదాలన్నీ మా జలీలు కుటుంబానికి, జలీల్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా ముస్లిం అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి అందరూ కూడా మంచి మనసుతో క్షమించాలని చెప్పి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.